2014 के महासंग्राम के लिए पूरे देश में जबरदस्त जोश है और 2014 की लड़ाई में वोट बहुत निर्णायक होगा। पहले राजनीतिक नेतृत्व पेट से पैदा होता था, आज राजनीतिक नेतृत्व वोट से पैदा होता है और इसलिए हमने ये लक्ष्य बनाया है कि 1 मार्च से हमारे 1 लाख से ज्यादा सक्रिय कार्यकर्ता हमारे करोड़ों समर्थकों के सहयोग से डोर टू डोर कैंपेन चलाएंगे। 23 मार्च को 10 करोड़ से ज्यादा लोग एक साथ पूरे हिंदुस्तान में योग करेंगे। मैं स्वयं दिल्ली में रहूंगा और भारत की शीर्ष आध्यात्मिक हस्तियां वो भी उस अनुष्ठान में अपनी उपस्थिति और मार्गदर्शन से सबको कृतार्थ करेंगी। देश में एक राजनीतिक शून्य सा आ गया है और उस पॉलिटिकल वैक्यूम को भरने का और इस देश को स्थायी और मजबूत सरकार देने का सामर्थ्य काला धन देश को दिलाने का प्रश्न हो या भ्रष्टाचार मुक्त भारत बनाने का प्रश्न हो या व्यवस्था परिवर्तन का मुद्दा हो, उस मुद्दे को पूरा करने का मादा मोदी रखते हैं। इसके लिए मैंने कहा करीब 50 करोड़ से ज्यादा वोटर्स तक हमारे कार्यकर्ता जाएंगे डोर टू डोर कैंपेन में। करीब 8 करोड़ जो नए वोटर बनने हैं अभी उनका मतदाताओं का नामांकन करवाने के लिए बड़ी भूमिका निभाएंगे और
इन 50 करोड़ से ज्यादा वोटर्स के पास जब जाएंगे उस समय कम से कम 25 करोड़ लोग एसएमएस करके मोदी को अपना वोट करने के लिए समर्थन करेंगे और ऑनलाइन डोनेशन माने वोट फॉर मोदी एंड नोट फॉर मोदी, इसके लिए भी हमने अपने कार्यकर्ताओं को निर्देश दिया है और 1 मार्च को इस कैंपेन की शुरुआत मैं स्वयं करूंगा। నమస్కారం. ఎవరి గోల వారిది కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలో అతి చెత్త ఉద్యోగం ఏది అని ఒక సర్వే చేస్తే విలేకరి ఉద్యోగం అని తేలిందట. కాబట్టి నేను యాంకర్గా విలేకరిగా చేసి చేసి విసిగిపోయాను. కాబట్టి ఈ వారం ఆ పాత్ర ఏదో వీళ్ళకి ఇచ్చేసి నేను ఒక గెస్ట్గా ఒక డాక్టర్గా మీ ముందుకు వచ్చేసాను. ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీ అందరి కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రసారం చేస్తున్నాం. మన స్టూడియోకి ప్రముఖ యాంటీ ఒబెసిటీ డాక్టర్ మునక్కాలరావు గారు వచ్చారు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ రోజున దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య అధిక బరువు. నిజమే యాంకర్ చిరంజీవి గారు, ఈ మధ్య ఒక విషయం నన్ను కలిచివేస్తోందండి. అరే ఎంతమంది అండి స్థూలకాయంతో బాధపడుతున్నారు. అరే ఎప్పుడు ఏ పూట ఏం తినాలి అనే స్పృహ ఉండదండి. అడ్డగోరగా తినేసి లావెక్కిపోవడమేనా? స్లిమ్గా ట్రిమ్గా ఉండాలనే అసలు కాన్షియస్నెస్ ఉండట్లేదండి. ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు, ఈ సమస్య యువతను కూడా పట్టి పీడిస్తుందంటే నమ్మండి. పిల్లాడికి 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉండవు, టన్ను బరువు ఉంటాడండి. ఈ తల్లిదండ్రులు కూడా ఎలా తయారయ్యారంటే కొడుకు నోటి నుంచి పి అని రాదు, తండ్రి పిజ్జా ఒకటి తీసుకొచ్చిస్తాడండి. తల్లులు కూడా ఎలా తయారయ్యారంటే కొడుకు నోటి నుంచి బి అని రాదు, ఆవిడ బిర్యానీ తయారు చేసి పెడుతుందండి ఇంత నెయ్యి వేసి. అసలు ఈ బిర్యానీకి తోకలాగా కూల్ డ్రింక్ ఒకటండి. నా కొడుకు లైవ్ వెళ్తుందా సార్? ఎవరు కనిపెట్టారో కానీ ఈ బిర్యానీ తర్వాత కూల్ డ్రింక్ తర్వాత జంక్ ఫుడ్. అవునండి, ఈ స్థూలకాయంతో ఒకప్పుడు నేను కూడా బాధపడ్డాను. అయితే దానికి కఠోరమైనటువంటి దీక్ష చేసి నా శరీరాన్ని తగ్గించుకోగలిగాను. ఇప్పుడు చాలా స్లిమ్గా తయారయ్యాను. నా గురించి చాలామంది విదేశాలకు వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాను అది ఇది అని చెప్పి చెబుతున్నారు. కానీ వాస్తవానికి నేను దేశాన్ని దాటితే ఓటండి. అయినా మన హైదరాబాద్లో మంచి టెక్నాలజీ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉందంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి బేరియాట్రిక్ సర్జరీ, 2 లైపోసెక్షన్. లైపోసెక్షన్ ఈజ్ నోన్ యాజ్ లైపోప్లాస్టీ వేరింగ్ వి రిమూవ్ ది ఫ్యాట్. తెలుగులో చెప్పాలి కదండి. అంటే ఎక్కడ పడితే అక్కడ పేరుకున్న కొవ్వుని లోకల్ ఎనెస్థీషియా ఇచ్చి నీడలు పెట్టి తీసేస్తామండి. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో మేము 22.7 కిలోగ్రామ్స్ కొవ్వు తీసిన చరిత్ర ఉందండి. అసలు నాకు తెలియక అడుగుతానండి, అనవసరంగా తిని ఎందుకంటే ఇంత లావెక్కుతారు? థ్యాంక్ యూ డాక్టర్ గారు. లైపోసెక్షన్ గురించి వివరించారు. ఇక బేరియాట్రిక్ సర్జరీ గురించి కాస్త చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్, మన జీర్ణాశయం ఒక తట్టంత ఉందనుకోండి, దానికి ముడేసేసి చిన్న బుట్టంత తయారు చేస్తారండి. అంటే తినే క్వాంటిటీ బాగా తగ్గిపోతుంది. ఒక ప్రముఖ యాక్టర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సర్జరీ చేయించుకోవడానికి ముందు 2 బిర్యానీలు అవ్వలేలగా లాగించేవాడండి. ఇప్పుడు సగం బిర్యానీ తినేసరికి కడుపు నిండిపోతుంది. అంటే తక్కువ తినుట, స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉండుట అన్నమాట. థ్యాంక్ యూ మునక్కాలరావు గారు. ఈ సమస్య మీద తనకున్నటువంటి అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడం కోసం మన టాలీవుడ్ యాక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. నమస్కారం జయప్రకాష్ రెడ్డి గారు. నమస్కారాలు దేవుని గానప్పి. ఒక తూరా డాక్టర్కి ఫోనీ. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? గో నీకు నాకు సమస్య ఉన్నదప్పి. ఒబేసిటీ. ఆడ పడితే ఆడ కొవ్వు పేరకపోయి వంగలేకపాయే లేవలేకపాయే. మీ హైట్ ఎంత? 6 పైన ఉంటది. వెయిట్? 135 తూగుతా. అంటే మీరు 85 ఉండాలి మీ హైట్ కి, కానీ మీరు 135 ఉన్నారు. బరువు తగ్గాలి సార్ ముందు. తెలుసురా గబ్బునాయాలా. ఎంత తగ్గమంట అది చెప్పు. ఈ స్థూలకాయానికి మరో కారణం డిప్రెషన్ అండి. అంటే ఆ మానసిక స్థితిలో మనిషి ఏం తింటున్నాడో ఎంత తింటున్నాడో లెక్క తెలియదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెగిటివ్ క్యారెక్టర్లు వేస్తుంటారు. నెగిటివ్ క్యారెక్టర్లు వేయడం వల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఇప్పటి వరకు వేసిన నెగిటివ్ క్యారెక్టర్లు చాలు,
దర్శక నిర్మాతల్ని ఏదైనా పాజిటివ్ క్యారెక్టర్లు ఇమ్మని అడగండి. అందరూ దాదా అని పిలుస్తా ఉన్నారు. గబ్బు నాయాలా, సినిమాలను ఇట్లా ఇట్టు చేసుకోవాలని తెలియక నిర్మాతలంతా జుట్టు పెట్టుకుని మీక్కుంటా ఉంటే ఇక నీ గురించి నా గురించి ఎవరు ఆలోచన చేస్తారబ్బి? కూకట్పల్లి ఫేజ్ 9 సాయిబాబా గుడి పక్కని ఉంటుందండి నా పాలిక్లినిక్. మీరు వచ్చేస్తే కొన్ని టెస్టులు చేసేసి మీ సమస్యని సాల్వ్ చేసేద్దాం. డాక్టర్ గారు, మీకు మా రామ్ చరణ్ తెలుసు కదా, వాడి గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఐ మీన్ ఫిజిక్ గురించి. మీ వాడికి సంబంధించి ఏం ప్రాబ్లం లేదండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. 0 ఫ్యాట్ ఉంది, 0 కొలెస్ట్రాల్ ఉంది, మొత్తం 0 సైజు మెయింటైన్ చేస్తున్నాడు. చాలా సంతోషం. అయితే ఆ జంజీర్ రిలీజ్కి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయట కదండి, అవి త్వరగా పరిష్కరించండి. లేకుంటే అడ్డగోలుగా ఏది పడితే అది తినేస్తాడు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మరి మీ చేతుల మీదుగా వైద్యం పొందినటువంటి ప్రముఖుల పేర్లు, ఐ మీన్ వాళ్ళకి ఇబ్బంది లేని వాళ్ళ పేర్లు చెప్పగలుగుతారా? బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ పొట్ట లోపలికి వెళ్ళిపోయింది చూడండి. తర్వాత అద్నాన్ సామి లైవ్ ఎగ్జాంపుల్. ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు షూటింగ్ వచ్చేటప్పుడు ప్రత్యేక చైర్ వేయించుకునేవారు. ఇప్పుడు నాలాగా చలాకీగా తిరిగేట్లేదు. తర్వాత సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అందంగా తయారయ్యారండి. కృష్ణుడు కూడా ఈ మధ్య వచ్చాడు, కానీ అంటే లావు తగ్గితే వేషాలు తగ్గిపోతాయేమో అని కృష్ణుడు కొంచెం వెనక ముందు అవుతున్నాడు. ఇంకా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారండి. ఇప్పటికైతే ఏంటి చిరంజీవి గారు, మీరు టూరిస్టులు ఇండియాకి రాగానే చేతిలో పెడుతున్నారట వీసా అని అరైవల్ అండి. వాళ్ళని కాస్త గిరా తిప్పితే కాస్త ఒబేసిటీ తగ్గుతుంది. అంటే ఒక 4 గ్రాములు 10 గ్రాములు కొవ్వు కరుగుతుందండి. అసలు మనకి ఒబేసిటీ అన్నది ఇంపోర్ట్ అయిందే వెస్టర్న్ సొసైటీ నుంచి. కాబట్టి వాళ్ళు కాస్త రాగానే వాళ్ళని కాస్త కొవ్వు కరిగించే పని చూడాలి. మరి అదేమిటి డాక్టర్ గారు అలా అనేశారు? అతిథి దేవోభావ అన్నారు కదా. మన పర్యాటక రంగానికి కొన్ని చీకట్లు కమ్ముకున్నాయి, అందుకని మనం వెనకంజ వేస్తున్నాం. నా హయాంలో పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చేపడుతున్నటువంటి చర్యే మన భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలన్నింటిలో కూడా వీసా ఆన్ అరైవల్ అరేంజ్ చేస్తున్నాను. మన హైదరాబాద్కి అయితే ఆల్రెడీ వచ్చేసిందండి. డాక్టర్ గారు, స్థూలకాయ బారిన పడకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు ఏమైనా చెప్తారా? నేను ఇప్పుడు కొన్ని అసామాన్యమైన చిట్కాలు చెప్తానండి. ఇవి ఎవరి బుర్రకు తట్టవండి, నాకే తొడతాయి. మనం వేసుకున్న లాగు కానీ ప్యాంటు కానీ దానికి ఒక లేబుల్ ఉంటుంది, టైలర్ లేబుల్ కానీ కంపెనీ లేబుల్ కానీ. దాన్ని మనం ఇలా వంగుని కాకుండా చక్కగా నిలబడ్డా కూడా కనబడేటట్టు ఉండాలండి. ఆ తర్వాత ఈ షవర్ స్నానం ఉంటుంది చూడండి, అది మానేయాలండి. మన దగ్గు టానిక్ ఉంటుంది చూడండి, దానికి ఒక మూత ఉంటుంది. ఆ మూత తీసుకోవాలి, వంగోవాలి, తీసుకోవాలి, పోసుకోవాలి, వంగోవాలి, తీసుకోవాలి, పోసుకోవాలి. దేవుడు మనకి నడుము అని ఒకటి ఇచ్చాడు చూడండి, అది అందరికీ కనబడేటట్టు ఉండాలి. నన్ను చూడండి ఎంత చక్కగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఈ చిల్లర పైసలు ఉంటాయి చూడండి, ఒక పావలా బిళ్ళలు, ఈ పావలా బిళ్ళలు ఒక గుప్పడు తీసుకుని జేబులు వేసుకోవాలండి. మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు అంతా ఈ చిల్లర ఇలాగ జల్లుకుంటూ వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఆ చిల్లర ఏరుకుంటూ రావాలి. కొవ్వు కరగకుండా పోతుందా మేస్టారు? థ్యాంక్ యూ డాక్టర్ మునక్కాలరావు గారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మంచి సలహాలు ఇచ్చారు. ఇది నాటి డాక్టర్ టైం. మళ్ళీ రేపు మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ గోల్ వారిది. ఈ రాష్ట్రాన్ని ఎంతగానో చక్కదిద్దినానో 2 ఏళ్ల క్రితం దివాళాగా ఉండి స్కాలర్షిప్ లేనటువంటి స్థితిలో ఉన్న దాన్ని అభివృద్ధి వైపుకి తీసుకొని వచ్చి అట్టనే ప్రభుత్వాన్ని 2 సార్లు అవిశ్వాసం నుండి కాపాడి పార్టీ వాళ్ళందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఇంకా చదువులు ఏ ఒక్కరికి దెబ్బతిన కన్నా ఉద్యమాల మీద కఠిన వైఖరి అవలంబించి అమ్మహస్తం కూడా ప్రవేశపెట్టిన. ఇంతకన్నా ఏం చేయాలండి నాకు తెలియకన్నా అడుగుతా. ఇంకా మనతో డాక్టర్ కేశాల్ గారు కూడా ఉన్నారు. ఖాళీ గ్రౌండ్ మీద జుట్టు ఎట్ట మలిపించాలి, ఇంకా బట్టతలు రాకుండా ఏం చేయాలేందో చెప్పేదానికి ఆయన వచ్చినారు కనుక ఆయనకు స్వాగతం పలుకుతాం. నమస్కారం డాక్టర్ కేశాల్ గారు. నమస్కారం. యాంకర్ సీఎం గారు, హ్యూమన్ సైకాలజీ చాలా విచిత్రమైందండి. మనకి ఏది ఉందో దాని గురించి ఆలోచించరు, ఏది లేదో దాని గురించి ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బొచ్చు ఉన్నవాడు దాని గురించి ఆలోచించడండి, లేనివాడు దాని గురించి ఆలోచిస్తూ అయ్యో నాకు హెయిర్ లేదే, అయ్యో నాకు హెయిర్ లేదే అని కుమిలిపోతా ఉంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడండి.
ఏమిటో హ్యూమన్ సైకాలజీ నాకు అర్థమే కాదండి. అట్టే కాదండి, ఇది చాలా పెద్ద సమస్య. ప్రతి ఇద్దరిలో కూడా ఒకరుకుంటా ఉన్నది కనుక మీరు దీన్ని విపులంగా చెప్పాలా. ఇప్పుడు బొచ్చు ఉంది, సరే ఉంది. బొచ్చు లేదు, సరే బొచ్చు లేదు. అయితే ఏంటండి? డాక్టర్ గారు, జుట్టు తిరిగా రాలేదానికి హెరిడిటరీ సమస్య ఏదన్నా ఉన్నదా, లేకన్నా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయో మీరు చెప్పాలా. ఇప్పుడు ఏ రీజన్ ఉందని మీకు సీఎం పదవి వచ్చింది ఇంతమంది ఉండంగా? అలాగే కొంతమందికి హెరిడిటరీ సమస్య ఉంటుందండి. ఈ హెరిడిటరీ సమస్య ఉన్న వాళ్ళకి గుండు ఉంటుందండి. అంటే అక్కడ విత్తనం ఉండదు, మొలకెత్తదు, అంతే. కొంతమందికి కాదన్నా వద్దన్నా ఒళ్ళంతా బొచ్చు. ఆ బొచ్చుతో వాళ్ళు లారీల్ని జీపుల్ని లాగుతూ ఉంటారు, మీరు చూశారు కదండి. కాబట్టి బొచ్చు ఉందా లేదా, దానికి ఈ కారణం ఆ కారణం అంటూ ఏం ఉండదండి. మొత్తం వాళ్ళ కర్మ. మీరు మరీ అలా తీసిపారేదండి. నెత్తి మీద మనకు బొచ్చుగా అనుకుంటే నలుగురిలోకి దూసుకుపోయేది అనుకుంటుందండి. అట్టగాకన్నా బొచ్చు అంతా ఓడిపోతే ఎట్టబోతారండి గిల్టీగా ఫీల్ గారు. అందుకనే బొచ్చు లేని వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారేందో మీరు చెప్పాలా. యాంకర్ సీఎం గారు మీరేం చెప్తున్నారు? హెయిర్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటారు. నా ఉద్దేశంలో హెయిర్ లేకపోతేనే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్య ఒక భర్త ఉన్నారనుకోండి, వారిద్దరూ గొడవ పడ్డారనుకోండి. భార్య ఏం చేస్తుంది? జుట్టు పట్టుకుంటుంది ముందు. ఇక్కడ ఏం లేదు కదా, పట్టుకుంటుంది జారిపోతుంది, పట్టుకుంటుంది జారిపోతుంది. ఇంకొక విషయం అండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమీ లేదు, ఇక్కడ నున్నగా ఉంది, మీరు ఎక్కడైనా అప్పు చేశారు, బాకీ తీర్చలేదు. వాడు వచ్చాడు అనుకోండి, బాకీ తీర్చుకుంది. మీరేమంటారు? ఏం పీక్కుంటావో పీక్కో అంటారు. ఎంత అడ్వాంటేజ్ అండి. చాలా బాగా చెప్తా ఉన్నారండి. ఇంకా దేని మీద ఈ బట్టతల సమస్య గురించి మాట్లాడేదానికి హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ తమిళనాడు శ్రీ కొంజేటి రోసయ్య గారు ఫోన్ చేసినారు. ఆయన ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టి దేని మీద మాట్లాడేదానికి లైన్లో ఉన్నారు కనుక ఆయనకి స్వాగతం పలుకుదాం. నమస్కారం రోసయ్య గారు. నమస్కారం. ఇదిగో కిరణ్, నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రివి కాదు, నేను గవర్నర్ని కాదు. నేను కూడా ఒక ప్రేక్షకులాగా డాక్టర్ గారితో కొన్ని సలహాలు అడగడానికి ఫోన్ చేశాను తప్ప మరొకటో ఇంకొకటో కాదు. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? చూడండి డాక్టర్ గారు, సమస్య అనేది నాదే అవన అవసరం లేదు కదా. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. పాపం అతను మొత్తం గ్రౌండే, జుట్టును వెంట్రుకలను మచ్చుకు కూడా ఏమీ లేదా. ఏం చేయమంట? ఇక్కడైనా ఇంకా చాలా చోట్ల పోయిందా? ఏమిటా అది? సమస్య ఏదో నాదన్నట్టుగా మాట్లాడతావు ఏమిటి? నా మిత్రుడిదంటే నీకు అర్థం కావట్లా? ఇదిగో, నేను వయసులో ఉన్నప్పుడు పళ్ళు రాలిపోయావి తెలుసా? పళ్ళంటే నీవు మరొకరు అనుకోవద్దు, దువ్విన పళ్ళయా. నేను దువ్వుతూ ఉంటే దువ్విన జుట్టులో ఇరుక్కుపోతే 10 మంది పట్టు లాగేవాళ్ళు తెలుసా? అంటే ఒకప్పుడు మీరు కూడా దువ్విన వాడేవారన్నమాట. ఇదిగో, నా విషయం సరే కానీ నా మిత్రుడు ఏం చేయమంటావు? అతగాడు ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మరి అతగాడిని ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేర్చమంటావా, లేకపోతే మరేదైనా సలహా ఇస్తావా? సార్, మనలాంటి వారు ఉండబట్టే ఆ హెయిర్ స్పెషలిస్టులు, హెయిర్ డాక్టర్లు బతుకుతున్నారు సార్. నిజమేనయ్యా. ఇక నా విషయానికి వచ్చినట్లయితే, నేను తమిళనాడుకు వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు చూచి నా బుర్ర వేడెక్కి టెన్షన్తో ఉండు వెంట్రుకలు కూడా రాలిపోతా ఉన్నాయి. చాలా సంతోషించండి సార్. ఆంధ్రా నుంచి వెళ్ళారు, ఇక్కడ ఏమైనా తక్కువ ఉన్నాయా? సర్లేవయ్యా, మ్యాటర్కి రా. సలహా ఇవ్వబట్టే ఏమిటాయినా సార్? ఓ పని చేయండి సార్, రైతు బజార్లో సలీసుగా దొరుకుతాయండి కొండ ఉసిరికాయలని, అవి తీసుకురండి సార్. తెచ్చిన తర్వాత కొబ్బరి నూనెలో వాటిని చక్కగా వేయించి నల్లగా మ్యాష్ అయ్యేటట్టు చేసి వాటిని ఒక సీసాలో వడగట్టండి. చల్లార్చిన తర్వాత మూత పెట్టి ఒక అల్మిరాలో పెట్టాలి. అలాగా? వాటిని చూస్తూ ఉండాలి, తలకి రాయకూడదు. ఉరికి దుప్పదగా చూస్తుండాలి, అల్మిరా మూసేస్తుండాలి, మన పని మనం చేస్తుండాలి. చూస్తుండాలి, అల్మిరా మూసేస్తుండాలి, మన పని మనం చేస్తూ ఉండాలి. ఏమిటేమిటే? లేకపోతే ఊరుకోండి సార్. అంతేనట్టావా? నేను కూడా అదే చెప్పానా. నా ఫ్రెండ్ వింటేనా, TV9లో డాక్టర్ వచ్చాడు, ఫోన్ చేయంటే ఫోన్ చేశానా. ఈ వయసులో జుట్టు పలిపిద్దామనే. సరే, నాది బుద్ధి తక్కువ. ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ రోసయ్య గారు. మీరు ఇంకా ప్రోటోకాల్ పక్కన పెట్టి మా కార్యక్రమానికి ఫోన్ చేసినారు. ఇంకా మా డాక్టర్ గారు మాట్లాడిన దాంట్లో ఏదన్నా తప్పుంటే క్షమించాలా. ఇంక ఉంటామండి, నమస్కారం. అరే, ఇంకో ఫోన్ కాల్ వస్తున్నట్టుంది. ఎవరండి? అవునండి, శ్రీరామ్ సార్. మా తెలంగాణ విషయం పక్కన పడేసినట్టే ఇక మా లీడర్లు కూడా ఆదివారిస్తున్నారనమాట. గొంతుంటే గుర్తుపట్టాకర్లా? నాగం జనార్దన్ రెడ్డి, నాగారు కర్నూలుకి వెళ్ళి. నాగం జనార్దన్ రెడ్డి గారు, నమస్కారం అండి. ఏంది ఇట్లా ఫోన్ చేసినారు? నేనేం మీ కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగినీకో, లేకుంటే నా నియోజకవర్గంలో పని చేయించుకోనీకో ఫోన్ చేయలే.
నాకు కూడా జుట్టు సమస్య ఉండే డాక్టర్ గారితో మాట్లాడడానికి ఫోన్ చేసిన. అయితే ఇంకెందుకండి ఆలస్యం, పక్కనే డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం రెడ్డి గారు. ఇగో డాక్టర్ కైసాలా, నన్ను ఆదివాసినవా? నేను నీ పేషెంట్ 2 ఏళ్ల సందిని తాను మందు వాడుతున్నా. ఇక అది పోయి ఇది తిను అని చెప్తా ఉన్నావు గానీ 2 ఏళ్ల సంది ఒక ఇంటర్గా పోయి మొదలవాలే ఎట్టనా ఇట్లయితే? బొచ్చు అన్న తర్వాత ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం అండి, ఊరికే రాదండి. దానికి వెజిటేషన్ పీరియడ్ అని, హైబర్నేషన్ పీరియడ్ అని కాస్త టైం పడుతుంది. ఇప్పటికి ఓన్లీ 2 years కదా అయింది. ఈ 2 years లో వెంటనే రాదండి, అవి మొలకెత్త. అరే నీకేందా నువ్వు అట్లనే చెప్తావు? ఉదయం పూట సూర్యుడు, రాత్రి పూట లైట్, ఏదొచ్చినా కానీ గుడ్డు మీద పడి రిఫ్లెక్ట్ అవుతా ఉన్నది. ఏదో ఒకటి చేసావునా మొలిసేదట్టు చేయరాదువా? మరొక పాకం తయారు చేసి మీకు ఇస్తాను, మీరు మళ్ళీ వాడితే బ్రహ్మాండమైన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కొంచెం ఓపిక పట్టాలి. నేనేమో నువ్వు అట్లనే చెప్తావు. ఇగో సైన్మా యాక్టర్లు చూడు, మోహన్ బాబు, బాలకృష్ణ ఎసుంటి టిగ్గులు పెట్టుకొని తిరుగుతా ఉన్నారా? గదేమన్నా ట్రై చేయబట? సార్ మీరు మరీ కామెడీ చేస్తున్నారు. ఏమండి, బొచ్చు అయినా సీట్ అయినా సరే తుమ్మితే ఊడే ముక్కులాగా ఉండకూడదు సార్, విగ్గు పెట్టుకోకూడదు. ఓకే ఓకే, నమస్కారం జనార్దన్ రెడ్డి అన్న, ఇంక ఉంటాను. డాక్టర్ కేశల్ గారు, ఇంక ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి ఉన్నది కదా, దాని గురించి చెప్పండి. ఇందులో కూడా చాలా పద్ధతులు ఉన్నాయండి. హెయిర్ కుడతాం, ఏ సైజులో అయితే కుడతామో ఆ సైజులోనే అది ఉండిపోతుంది. ఇంకొకటి నాట్లు వేసే పద్ధతి. నాటే జుట్టు అయితే మళ్ళా మనం హెయిర్ కటింగ్కి వెళ్ళేంతగా చక్కగా మొలకెత్తుతుంది అన్నమాట. అంటే ఒక్కొక్క వెంట్రుక విలువ 10,000 రూపాయలతో సమానం. అరచేతిలో నూనె రాసుకుంటే ఇక్కడ కూడా వెంట్రుకలు మొలుస్తాయని అరచేతిలో వైకుంఠం చూపించే నూనె అడ్వర్టైజ్మెంట్లు నమ్మకండి. దేవుడు కావాలని జుట్టు ఉన్న వాళ్ళని, జుట్టు లేని వాళ్ళని సృష్టించాడు. ప్రశాంతంగా ఉండండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు మంచి సలహాలు ఇచ్చినారు. ఉంటాను. ఉంటాను సార్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎవరి గోల వారిది. మరి ఈ రోజుల్లో మనం చూస్తా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యూటీ కాన్షియస్ గురవుతా ఉన్నారు. మనం బాగుంటే, మన మాట బాగుంటే, మన టైం గనక బాగుంటే ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవుతారన్నటువంటి స్పృహలో ఉంటా ఉన్నారు. ముఖ్యంగా యువతరం అయితే ఈ బ్యూటీ ఎక్స్పర్ట్స్ దగ్గరికి పరుగులు తీస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ కార్యక్రమాన్ని మీకోసం మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మనతో ఉన్నారు కుమారి డాక్టర్ సుకుమారి గారు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ కుమారి సుకుమారి గారు, మొదటి ప్రశ్న ఏమిటంటే, చాలా మందికి మొటిమల సమస్య వేధిస్తూ ఉంటుంది. ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు ఏదైతే ఉన్నాయో అవి ఎంతకీ కూడా పోవు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏమిటి? నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ మొటిమలు అనేవి ఎందుకు వస్తాయంటారు యాంకర్ చంద్రబాబు నాయుడు గారు? ఇచ్చినట్టుందండి. నేను మిమ్మల్ని అడుగుతా ఉంటే మీరు నన్ను అడుగుతా ఉన్నారేమిటి? అక్కడికే వస్తున్నాను. ముఖ్యంగా మనిషి శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడే, అంటే ముఖ్యంగా కౌమార దశలోకి ప్రవేశించిన వారికి ఈ మొటిమలు అనేవి వస్తాయి. అవునవును, 18 years దాటిన ఓటర్లు నా ఆడపడుచులకు కూడా ఈ సమస్య చాలా ఉంది. అబ్బా, ఇందులోంచి కూడా వాటర్ యాంగిల్ యాంగిల్స్ పాడుగాను. ఇదిగో చూడండి బ్యూటీ ఎక్స్పర్ట్ గారు, రాజకీయ నాయకులకు ఉండాల్సింది బ్యూటీ సెన్స్ గారు, మాస్ పల్స్. మరి నేను చూసినట్లయితే బహదూరపు బాటసారిని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎంత దూరం ఉంటుందో ఆ మాదిరిగా 208 రోజుల్లో 2817 కిలోమీటర్లు తిరిగినటువంటి చరిత్ర నాది. కాళ్ళకి బొబ్బలు కట్టినా సరే వదలకుండా ఆత్మవిశ్వాసంతో మన ముందుకు పోయాం. మరి ఆ మాదిరిగా మనం చూసినట్లయితే మనకు కావాల్సింది బ్యూటీ సెన్స్ కాదని, బాధ్యత అని మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్బా, అలా అనకండి చంద్రబాబు నాయుడు గారు. మీకు బ్యూటీ సెన్స్ లేదు కాబట్టే మీరు ఏంట్రా, మీది పిల్లిగడ్డం పార్టీ, మీది బొల్లి పార్టీ అని కేసీఆర్ గారు విమర్శిస్తున్నారు, మర్చిపోయారా? అందుకే నేను కౌంటర్ ఇచ్చాను కదమ్మా. టిఆర్ఎస్ ఒక తాగుబోతుల పార్టీ, తాగి ఊరేగే పార్టీ, అదో వసూళ్ల పార్టీ, ఫామ్ హౌస్ పార్టీ, ఉద్యమ ద్రోహి పార్టీ, గల్ఫ్ బ్రోకర్ పార్టీ, పొలిటికల్ లోఫర్ పార్టీ. నీ కూతురు కవిత సినీ పరిశ్రమ వాళ్ళని బెదిరించి డబ్బు దోసుకుంటా ఉంటే, నీ కొడుకు కేటీఆర్ విద్యా సంస్థలను బెదిరించి డబ్బు దోసుకుంటా ఉన్నాడు. ఇక నీ అల్లుడు హరీష్ రావు ఏమో రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి డబ్బు దోసుకుంటా ఉన్నాడు. ఎవరికి తెలియదా మీ బాగోతం? అబ్బా, అంత హాట్ అవ్వకండి, బీ కూల్. కాస్త రోజు వాటర్తో మొహం కడుక్కోండి, ఫ్రెష్ అయిపోతారు. ఒక్క నిమిషం. కుమారి డాక్టర్ సుకుమారి గారు, ఫోన్ లైన్ లో ఇంకో డాక్టర్ గారు ఉన్నారు.
నమస్కారం సుబ్రారెడ్డి గారు. మరి మీది కాంగ్రెస్ అయినప్పటికీ నాది తెలుగుదేశం అయినప్పటికీ ఇక్కడ నేను కేవలం యాంకర్నే. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీ సమస్యలు ఏమిటో డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో మహాదేవ్ శంకర అమ్మో నన్ను అలా భయపెట్టకండి రెడ్డి గారు. నమస్కారం. పిచ్చురానా అప్పుడే ఏం చూస్తావు? దెబ్బదకం మోగుతూ ఉండాలి, శంఖం ఊతూ ఉండాలి. మా వాసురావు డైరెక్షన్ లో నేను పాడుతూ ఉంటే స్పీకర్లు పగిలిపోవాలి. పిచ్చురానా అబ్బా మొన్న మీ టీఎస్ఆర్ టీవీ 9 అవార్డ్స్ ఫంక్షన్ చూశాను. చిరంజీవి గారు మీ గురించి ఎంత చక్కగా చెప్పారు. చొక్కా మడతా పడదు, మొహం మీద ముడతా పడదు, అలాంటి వ్యక్తి ఒక సుబ్బరామరెడ్డి గారు. అవును సుబ్బరామరెడ్డి గారు, ఆ ఫంక్షన్ లో మీరు కాకుండా ఇంకెవరో యాంకరింగ్ చేసినట్టున్నారే. మన యాంకర్ ఉదయభాను ఉంది కదా, లక్షల లక్షల రెమ్యూనరేషన్ ఇస్తారు, మీరే యాంకరింగ్ చేసేస్తారు. పాతకాలం నుండి కళాసేవ చేస్తున్నాను. కళాబంధు సుబ్బరామరెడ్డి. ఎవరైనా సరే కార్యక్రమాలు చేయాలంటే నన్ను చూసి నేర్చుకోవాల్సిందే. యాంకరింగ్ చేయడం నా హాబీ. అవునండి, అది మీ హాబీ. ఇంతకీ నేను ఫోన్ చేసింది దేనికంటే నవ యువకుల్లాగా దూసుకుపోవడానికి, చలాకీగా ఉండడానికి, విశాఖపట్నం ఎంపీ సీటు నేను కైవసం చేసుకోవడానికి నేను ఏం చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి? కమాన్ టెల్ మీ. శివభక్తులు సర్వం తెలిసిన వారు, మీకు ఈ అర్భకురాలు ఏం టిప్స్ చెప్తుంది సుబ్బరామిరెడ్డి గారు? నువ్వెక్కడ దొరికావమ్మా? నేను ఏదో ఒకటి చేసి విశాఖపట్నం ఎంపీ సీటు సాధించే వరకు నేను నిద్రపోను. శంకర. ఏ సుబ్రహ్మణ్యుడు గారు, విశాఖపట్నం ఎంపీ సీటు కోసం సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు ఎవరిని వదిలిపెట్టట్లేరు. ఎలాగోలా సాధించుకోండి. అక్కడి నుండి పురంధేశ్వరిని తరిమి కొట్టండి. చంద్రబాబు నాయుడు, ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం. అయినా నీ పాదయాత్ర ముగింపు సభ ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు కదా. నీకు విశాఖపట్నం దొరికిందా? అప్పుడే ఏమైందమ్మా, విశాఖపట్నంలో గెలిచేది టీడీపీ. ముందైతే మీరు సీటు తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్. ఓకే కుమారి సుకుమారి గారు, ఇంకా మనం దీంట్లో డీటెయిల్ గా పోతే అవాంఛిత రోమాలు ఇవి ఆడవారిలో చాలా ఎక్కువగా కనపడతా ఉన్నాయి. వీటి నివారణ కోసం మీరు ఎటువంటి సూచనలు గాని సలహాలు గాని ఇవ్వదలుచుకున్నారు? యూ సిల్లీ. మీరు పాదయాత్ర చేసి మీ పార్టీని ఇంత పటిష్టంగా ఉంచినప్పటికీ మీ పార్టీ నుంచి జంపు జినానీలు ఎందుకున్నారంటారు? అది అనివార్యం, ఇది అవాంఛితం. ఆహా, ఈ అవాంఛిత రోమాలు ఎందుకుంటాయో ఏంటో, బ్యాడ్ మెయింటెనెన్స్. ట్రెడిషనల్ గా ఈ అవాంఛిత రోమాల్ని తొలగించడానికి మా ఆడలేడీస్ ఏం చేసేవారు? వ్యాక్స్ పూసి స్టిక్కర్ అంటించి సపక్కలు లాగేసేవాళ్ళు. ఫర్ ఏ చేంజ్ వ్యాక్స్ కి బదులుగా ఫెవిక్విక్ అంటించి చూడండి, వెంట్రుగా మొలకెత్తితే ఒట్టు. ఓకే డాక్టర్ గారు, నా మోకాళ్ళ నొప్పుల నుండి అరికాళ్ళ నొప్పుల నుండి ఏ మాదిరిగా మనం బయటపడాలి? ఈ బస్సు యాత్రలు పాదయాత్రలు ఒక రోజు పక్కన పెట్టి ఆ, మంచి గవర్నమెంట్ హాలిడే చూసుకుని, అరే. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా లేని రోజు చూసుకుని సెక్రటరియట్ కి వెళ్ళి ఆహా. సమతా బ్లాక్ లో సీఎం కుర్చీలో ఓ గంట సేపు కూర్చుని రండి. ఏంకమ్మా, ఏ నొప్పులు ఉండవు, హ్యాపీగా ఉంటారు. ఓకే, ఇది వాటి కార్యక్రమం. ఉంటాను. అందరికి నమస్కారం, సెలవు. మీ దగ్గర కూడా ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఏవైనా సందేహాలు ఉంటే నాకు మెయిల్ చేయండి. నమస్కారం.